ఈ సాంకేతిక యుగంలో మారిన కాలంతో పాటు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతామని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఈ అప్డేట్ కేవలం వ్యాపారానికే కాదు, చోరీలకు కూడా వర్తిస్తోందని నిరూపిస్తున్నారు ఇద్దరు హైటెక్ దొంగలు. వీరు ఇలాంటి దొంగలు కాదు, ఓ పద్ధతి ప్రకారం చోరకళను ప్రదర్శిస్తున్న కేటుగాళ్లు. డబ్బుల కోసం కాకుండా విలాసాల కోసమే చోరీలు చేస్తూ ఆ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఇంతకు యూపీకి చెందిన ఈ కేటుగాళ్లు గుంటూరు పోలీసుల వలలో ఎలా చిక్కారు? చోరీలు చేయటంలో వీరు అనుసరిస్తున్న విధానాలు ఏంటి? మనం రోజు రకరకాల దొంగతనాలు, సైబర్ మోసాల గురించి టీవీల్లో చూస్తున్నాం, దినపత్రికల్లో చదువుతున్నాం. దొంగలు ఎప్పటికప్పుడు కొత్త పంథాల్లో చోరీలు చేయడం చూసి ఆశ్చర్యపోతున్నాం. కాలంతో పాటు దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. సూటుబూటు వేసుకుని ఏకంగా విమానాల్లో ప్రయాణిస్తూ దర్జాగా చోరీలు చేస్తున్నారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. కేవలం విలాసాల కోసమే దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న ఇద్దరు కేడీలు అందరిలా రాత్రివేళల్లో కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా మురాద్నగర్కు చెందిన ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ సైఫీ అలియాస్ పప్పీ, రషీద్ ఇద్దరు మంచి స్నేహితులు. చూసేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా కనిపించే వీరు ఘరానా దొంగలు. తాళాలు వేసిన ఇళ్లు కనిపిస్తే కన్నం వేయకుండా ఆగలేరు. వీరిద్దరిపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అనేక కేసులున్నాయి. ఇప్పటికే పలు దొంగతనం కేసుల్లో అరెస్టై జైళ్లకు వెళ్లినా బెయిల్పై వచ్చి మళ్లీ నేరాలు కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు కేటుగాళ్లు దొంగతనాలు చేయటంలోనూ దర్జా ప్రదర్శిస్తున్నారు. చక్కగా సూటు బూటు వేసుకుని విమానాల్లో ప్రయాణిస్తూ దొంగతనాలకు వస్తారు. ఏదైనా నగరాన్ని ఎంచుకుని అక్కడ దిగిన తర్వాత ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తారు. వాటిపై వీధుల్లో తిరుగుతూ రెక్కీలు నిర్వహిస్తారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పట్టపగలే చొరబడి దొంగతనాలు చేస్తారు. పోలీసులకు చిక్కకుండా వెంటనే విమానంలోనే స్వస్థలాలకు వెళ్లిపోతారు. చోరీ చేసిన బంగారం, వెండి, ఇతర ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బుతో సౌదీ అరేబియా, గోవా, ముస్సోరీ తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తుంటారు. చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 133 grams గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. గుంటూరు నగరంలోని సంగడిగుంటకు చెందిన ఓ కుటుంబం ఈ ఏడాది ఫిబ్రవరి 7న మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి 246 గ్రాముల బంగారు ఆభరణాలు, 132 చిన్న వజ్రాలు చోరీ చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి నిఘా నేత్రాలు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలతో నిందితులు ఇమ్రాన్, రషీద్లుగా గుర్తించారు. సిఐతో పాటు ఎస్ఐ హసీం, కానిస్టేబుళ్లు కిరణ్ కుమార్, శంకర్ ఉత్తరప్రదేశ్ వెళ్లి వారం రోజుల పాటు మాటు వేసి నిందితుల జాడ కనిపెట్టారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఘజియాబాద్ పోలీసులతో మాట్లాడటంతో నిందితులను గుంటూరు పోలీసులు అరెస్టు చేసి నగరానికి తీసుకునొచ్చారు. ఈ నిందితులు రాజమహేంద్రవరం, పెద్దాపురం, యానాం ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఇమ్రాన్, రషీద్ నుంచి 133 గ్రాముల బంగారు ఆభరణాలు, 132 వజ్రాలు, 4 లక్షల నగదు జప్తు చేశారు. వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, తుని ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ ఫ్లైట్లోనే తిరిగి వెళ్ళడం అనేది
జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఏదైతే ఇప్పుడు మన దగ్గర కేసు రిజిస్టర్ అయిందో దాంట్లో కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దొంగతనం చేసి మళ్ళా ట్రైన్ ఎక్కి గాజియాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇద్దరు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ దొంగల చేతివాటానికి ఎట్టకేలకు గుంటూరు జిల్లా పోలీసులు చెక్ పెట్టారు.